లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మేరకు నాగర్ కర్నూలు నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం కాసేపట్లో మొదలు కానుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మరికొద్దిసేపట్లో నాగర్ కర్నూలు పార్లమెంట్కి సంబంధించి నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో మరికొద్దిసేపట్లో సన్నాహక సమావేశం ప్రారంభం కానుంది. ఈ సన్నాహక సమావేశానికి అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు గువ్వల బాలరాజుతో పాటు వివిధ పార్టీల రాష్ట్ర నేతలు, జిల్లా నేతలు, తర్వాత వివిధ నాయకులు కూడా ఇక్కడికి వచ్చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో నలుమూల నుంచి కూడా పార్టీ కార్యకర్తలు తరలి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనము ఈ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం జిల్లా కేంద్ర కార్యాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయ్యాయి. మరికొద్దిసేపట్లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు పలు వేదికల ద్వారా పిలుపునిచ్చారు. పార్టీ సన్నాహక సమావేశాల్లో తర్వాత ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలక్షన్ ఎట్లా ఉండబోతుంది, దానికి సంబంధించి ప్రజలకు 10 సంవత్సరాల్లో ఎట్లా అభివృద్ధి జరిగింది, ఈ 100 రోజుల్లో ఎట్లా జరిగింది అనే అంశం కూలంకుషంగా ప్రజలకు ఇప్పటికే తెలిసిపోయింది. దానికి ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటును అభ్యర్థించాలని చెప్పారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ కాసేపట్లో ఇక్కడ మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ ఇక్కడ వచ్చేటువంటి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం అంతా కూడా ప్రారంభమవుతుంది. ప్రస్తుతం మనము ఈ వేదికపై ఉన్నాము. వేదిక వద్ద మాజీ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాటు చేశారు? రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు అంటే ప్రజలకు గత 10 సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధి ఒక ఎత్తు అయితే 100 రోజుల్లో అంటే రైతులకు కానివ్వండి, వీళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలను నడ్డివిర్చిన పరిస్థితి, ముఖ్యంగా రైతులను నడ్డివిర్చిన పరిస్థితి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఈ సన్నాహక సమావేశం ఎట్లా జరగబోతా ఉంది? ప్రధానంగా నాగర్ కర్నూలు పార్లమెంటులో భాగంగా ఎన్నికల్లో భాగంగా నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీ బూత్ లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న ఎన్నికల్లో ప్రతి బూత్కి 10 మంది చొప్పున బూత్ లెవెల్ సభ్యులను ఎంపిక చేయడం జరిగింది. వాటిలో భాగంగానే ఇలా నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి ప్రధానంగా అభ్యర్థి అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు గువ్వల బాలరాజు గారు, ప్రముఖులు అందరు జిల్లాలో ఉన్నటువంటి మా నియోజకవర్గ పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి ప్రముఖులందరూ హాజరవుతున్నారు. ప్రధానంగా నేను ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇలా టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేయడానికి ప్రధాన కారణాలు వారు వెళ్ళబుచ్చుతారు. ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ ఒక హిందుత్వం మీద పోతుంది. కాంగ్రెస్ పార్టీ 6 వాగ్దానాలు ఇచ్చి మాయమాటలు చెప్పి ఎన్నికలు అడిగి మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో లబ్ధి పొంది మళ్ళీ ఒకసారి మోసం చేయడానికి రాహుల్ గాంధీని తీసుకొచ్చి మొన్న తుక్కుగూడలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రజలకు తెలుసు 100 రోజుల సినిమా ఆడింది అనేది, 100 రోజుల సినిమా అనేది అర్థమైపోయింది. 100 రోజులకు కాదు, 30 రోజులకే అర్థమైపోయింది ప్రజలకు. ఇలా ప్రజల్లో కేసీఆర్ ముఖ్యమంత్రిని అనవసరంగా పోగొట్టుకుంటేవి కదా, కేసీఆర్ని దూరం చేసుకుంటేవి కదా అని ప్రజల్లో ఒక ఆలోచన మొదలైంది. ఈ సందర్భంగా నేను నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు నేను చేసేది ఒక రైతు బిడ్డగా ఒక విన్నపం చేస్తున్నా. నరేంద్ర మోడీ గారు 400 అబ్కీ బార్ 420 అని ఒక నినాదం తీసుకొచ్చారు. నేను కోరుకునేది ఒకటే, రియల్గా రైతు బిడ్డలు మీరైతే మీరు ప్రజలు ఒకసారి ఆలోచించాలి. నరేంద్ర మోడీ గారు బీజేపీ 400 గెలిచినా, 410 గెలిచినా, 395 గెలిచినా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతున్నాడు అని మీరు అంటున్నారు. కాబట్టి మరి ఎంతమంది గెలిచినా నరేంద్ర మోడీ పార్లమెంట్లో మాట్లాడుతుంటే ఏం చేస్తారు? వెనకాల కూర్చొని బల్లాలు కుదుతారు, బల్లాలు సరుస్తారు. కానీ పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకు ఎవరు కావాలి? ఎవరు మాట్లాడాలి? ఈ దేశానికి కావాల్సింది, ఈ రాష్ట్రానికి కావాల్సింది, ఈ నియోజకవర్గానికి కావాల్సింది నాగర్ కర్నూలుకు ఒక రైల్వే రావాలి. ఇవాళ ఒక ప్రశ్నించే గొంతుకను ఓటేద్దాం. ఇవాళ మనకు పార్లమెంట్లో ఓటేస్తే మన నియోజకవర్గానికి, మన కాన్స్టిట్యున్సీకి, మన పార్లమెంటుకు, మన దేశానికి, మన రాష్ట్రానికి మేలు జరగాలి. ఒక హిందుత్వం మీదనో పార్టీ అభిమానం మీదనో మీరు ఓట్లు అక్కడి ఆలోచన చేయండి. నేను కోరేది ఒకటే, ఈ 100 రోజుల్లోనే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. రైతులకు పంటలు ఎండిపోవడం, 6 సంవత్సరాలు 7 సంవత్సరాలుగా తెలంగాణలో ఒక ఎకర పంట, ఒక కుంట పంట ఎండలే. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కష్టాలు తెచ్చింది, కన్నీళ్లు తెచ్చింది రైతులకు. ఇలా గోచపడుతున్నారు. 10 ఎకరాలు వేస్తే ఎకరవుక పారే పరిస్థితి లేదు. నాకు తెలిసి దేశ చరిత్రలో ఒక నీళ్ల ట్యాంకు తీసుకొచ్చి పంట పొలాలను పారబెడుతుకున్న దుస్థితి ఇలా దేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. అది ఎందుకు వచ్చింది? దేనివల్ల వచ్చింది? నీళ్లు లేకనా?
కరెంటు లేకనా? ఇచ్చిన కరెంటును సరిగా వాడుకోకుండా ఉన్న నీళ్లను పట్టిన ప్రాజెక్టులను ఒక్కతో తప్పుదోవ చూసి మొన్న సూర్యాపేట నల్గొండ పర్యటనకు జనగామ పర్యటన ముఖ్యమంత్రి గారు పోతే తెల్లారే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా లేచింది? మరి ఎక్కడికి వెళ్ళొచ్చిన నీళ్లు? అంటే గోదావరిలో నీళ్ళున్నాయి, కృష్ణాలో నీళ్ళున్నాయి, తీసుకురాలేక. కర్ణాటకలో ఏ ప్రభుత్వం ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రిక్వెస్ట్ చేయండి అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఒక అడగండి, మా పంట పొలాలు వెళ్ళిపోతున్నాయి, 2 టీఎంసీల నీళ్ళు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయండి ముఖ్యమంత్రి గారికి. మీ ప్రభుత్వంతో మీరే దేని వాళ్ళు రేపు మీరు ఇంకా రేపు రాష్ట్రంలో వేరే కేంద్రంలో వేరే ప్రభుత్వం వస్తే మీరు ఏం చేస్తారు? ఏమొస్తాయి? అందుకే నేను ప్రజలను కోరేది ఒకటే, ప్రశ్నించే గొంతుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పార్లమెంటు స్థాయిగా నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారు అన్నీ లా తెలిసినటువంటి వ్యక్తి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి చదువుకున్నటువంటి విజ్ఞులు విద్యావంతులు మీరు ఏకదాటిగా వన్ సైడ్గా సపోర్ట్ చేయండి. రేపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పార్లమెంట్లో ఉండి నరేంద్ర మోడీ గారు తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించి మన పార్లమెంటుకు ఒక సైనిక్ స్కూలో, ఒక నవోదయ స్కూలో, ఒక రైల్వే కావచ్చు, ఇవన్నీ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ప్రశ్నించే గొంతునియకుండా బీజేపీలో 99 300 ప్లస్ ఒకటి కలిపితే 301, 299 ఒకటి కలిపితే 300 అవుతాయి. దానివల్ల ఇక్కడ గెలిచినటువంటి అభ్యర్థి పోయి బల్లలు అరచడమే, ఆహా ఓ ఆహా అని అరచడమే తప్ప వేరే ఏముంటుంది? జరిగేది నాగర్ కర్నూలు జరిగేది ఒరిగేది ఏముండదు. ఎవరు గెలిచినా ఒరిగేది ఏముండదు. ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి గెలిస్తేనే మన కందనూలుకు అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ప్రశ్నించే గొంతుకను మీరు పార్లమెంటుకు పంపించండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడిషనల్ డీజీ ఒక స్థాయిలో ఉండి ఇలా రాజీనామా చేసి ఆ స్థాయిని ఎవరైనా కోరుకుంటారు? రాష్ట్రంలో ఒక ఉంచే స్థాయిలో కానీ ఉన్న ఆఫీసర్గా అయ్యిండు, కానీ అవన్నీ వదిలేసి ఇంకా సర్వీస్ ఉన్నా కానీ వదిలేసి ఇలా రాజకీయాలకు వచ్చాడు. ఆయన అభ్యర్థిత్వాన్ని మనం బలపరచాలి, పని చేయాలి. నేను కార్యకర్తలకు చెప్పేది ఒకటే, సమాయత్తం కండి, మనం ఉన్న తేడాలు పక్కన పెడదాం, భేదాభిప్రాయాలు పక్కన పెట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విజయానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం. చేసి రేపు పొద్దుగాల కార్యకర్తలకు కానీ ఏదైనా ఇబ్బంది జరిగినా వారు మన తరపున వచ్చి కొట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే 100 రోజుల్లో కాంగ్రెస్ ఆగడాలు పెరిగిపోయినాయి. గత 10 ఏళ్ళుగా మా ప్రభుత్వం అధికారంలో ఉంది, కానీ చిన్న చిన్న కేసులకు మేము చూడండి ఏది న్యాయం ఉంటే చేయమని వాళ్ళం. కానీ గిజ్జుకొని ఇలా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టి నువ్వు మా పార్టీలోకి వస్తావా రావా, లేకపోతే నీ మీద కేసులు పెడతాం అనే ఉద్దేశంతో ఇలా నియోజకవర్గాల ప్రారంభమైంది. నేను కార్యకర్తలకు ఒకటే, రేపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచి ఒక కార్యకర్త మీద తప్పుడు కేసు అయితే ఏ సెక్షన్లో కేసు పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నిస్తే ఆటోమేటిక్గా పోలీస్ వ్యవస్థ మొత్తం భయపడుతుంది. అందుకే ప్రశ్నించే గొంతుంటేనే రాష్ట్రంలో పాలన సాగుతుంది. ప్రతిపక్షమే లేకుండా చేయాలని అనుకుంటే ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ప్రతిపక్షానికి అన్యాయం జరగదు, ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ప్రజలకు అన్యాయం జరగొద్దు. ఇలా కేసీఆర్ గారు కాలిరిగిపోయినా కానీ పంటలు ఎండిపోతున్నాయి, రైతులను పరామర్శించాలని 44-45 డిగ్రీలో ఎండలో ఆయన సైతం వెళ్ళిపోయి మేమున్నా మీరు అయితే పడాల్సిన అవసరం, మిమ్మల్ని మేము కాపాడుకుంటాం, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ధైర్యం ఇస్తున్నారు. అందుకే కార్యకర్తలకు ఒక మనోధైర్యం తీసుకొచ్చి ముందుకు పోవాలి. చిన్న 2% లోపు ఓట్లతోటే రాష్ట్ర ప్రభుత్వంలో అధికారాన్ని కోల్పోయిన టీఆర్ఎస్ పార్టీ 2% ఓట్లు పెద్ద పని కాదు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు పెడితే 100 సీట్లు గెలిచే అవకాశం ఉంది టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మోసపూరిత ప్రకటనలు చేసి మేము అరచేతిలో వైకుంఠాన్ని చూపించి ప్రజలను మోసం చేసిర్రు. ఇప్పటి వరకు రైతు బంధు మీద క్లారిటీ లేదు, రుణమాఫీ మీద డిసెంబర్ 9 దాని మీద క్లారిటీ లేదు, 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి దాని ఇంతవరకు సమీక్షా సమావేశం పెట్టలేదు. ఇవాళ యాసంగి పంటలు వస్తున్నాయి, దానికి ఇంతవరకు దాని మీద సమీక్ష లేదు. రైతు ఏది 500 రూపాయలు బోనస్ ఇస్తడా లేదు, ఓట్లు కొంటడా లేదో తెలియదు. అగమ్య గోచరం ఎంతసేపటికి ఫోన్ ట్యాపింగ్, ఏది కాళేశ్వరం. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ప్రతిరోజు పొద్దున్న లేస్తే ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారు, ప్రతిరోజు కాళేశ్వరం గురించి. మీకు రియల్గా మీకు శుద్ధశుద్ధి ఉంటే మీరు కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేయండి, ఫోన్ ట్యాపింగ్ మీద ఎంక్వైరీ చేయండి. అధికారులు చేసే పని అధికారులు చేస్తారు కదా. ప్రతిరోజు లేచినప్పటి నుంచి అదే ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు మీరు చేస్తలేరా మీ ప్రభుత్వంలో ఉండి? ప్రతి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి, రాష్ట్రాన్ని శాంతి భద్రతలు కాపాడుకోవడానికి ప్రతి ఒక్క ప్రభుత్వం చేస్తుంది, ఇంటెలిజెన్స్ అధికారులు చేస్తారు. దానికి ముఖ్యమంత్రులకు మంత్రులకు ప్రమేయం ఉండదు.
ప్రభుత్వం అనేది ఈ రాష్ట్రంలో టెర్రరిస్టులు ప్రవేశించకుండా అంటే వాళ్ళు చేస్తారు, ఎవరెవరు ఏం మాట్లాడుకుంటూ ఇంటర్ వాళ్ళు, అది రాజ్యాంగం ఇంటర్. సరే ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ తక్కువ అని మీరు అనిపిస్తుంది, చట్టం చెప్తే చట్టానికి ఎవరు అతిథులు కారు. రియల్మీ చేతనైతే ఫోన్ ట్యాపింగ్ మీద మీరు కమిటీ వేయండి, అధికారులు సిబిఐకి ఇస్తారు, ఇవ్వండి. ఎవరికి ఇస్తారో ఏ సంస్థకు దర్యాప్తు జరపండి, అందులో ప్రమేయం ఉన్న వాళ్ళని జైల్లో పెట్టండి. చేతనైతే ప్రభుత్వం మీ దగ్గర ఉంది, జైలు మీ దగ్గర ఉన్నాయి, జైల్లో 2 డబల్ బెడ్రూమ్లు కట్టియండి, అందరం పోతాం, అందరికీ రూమ్ కట్టియండి, అందరమే కూర్చున్నాం అననే, మాకే అభ్యంతరాలు, తప్పు చేస్తే పోతాం. కోర్టులు ఉన్నాయి, చివరికి నిర్ణయిస్తాయి. కానీ పొద్దున్న లేస్తే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ 2 తప్ప అసలు నీవు ఇచ్చిన హామీల సంగతి ఏంటి గజ్జెప్? నీవు ఇచ్చిన 4,000 రూపాయలు ఆసరా పింఛన్ ఎక్కడ పోయింది? నువ్వు ఇచ్చిన హామీ ఇచ్చిన 2,500 ఎక్కడ పోయింది? నువ్వు ఇచ్చిన రుణమాఫీ ఎక్కడ పోయింది? నువ్వు ఇచ్చిన మాట ఇచ్చిన రైతు బంధు 15,000 ఎక్కడ పోయినాయి? నువ్వు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాలను ప్రజలు అడగకుండా ప్రజలు ఎక్కడ అడుగుతారో, ఎక్కడ ఇబ్బంది పెడతారో అనే ఆలోచనతోటి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 5 మంది 6 మంది మంత్రులు ముందుకు వచ్చి ఏకదాటికి చేసి ఇలా మాట్లాడుతుంటే ప్రజలకు అన్నీ తెలుసు. అరే ఈయన చెప్పినవి చేయకుండా కేసీఆర్ ఓడిపోయినా కానీ కేసీఆర్ తిడుతున్నాడు, ప్రజలు ఇలా చర్చించుకునే స్థాయికి తీసుకురావడం వాళ్ళకేది ప్రభుత్వానికి, మా ప్రభుత్వం మా పార్టీకే వాళ్ళు మేలు చేస్తున్నట్టుగా భావిస్తున్నా. ఇప్పటికైనా ఈ ఫోన్ ట్యాపీల మీద ఒక దర్యాప్తు సంస్థకి ఇవ్వండి, దర్యాప్తు చేపియండి, దాని మీద యాక్షన్ తీసుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కేసీఆర్ జైళ్ళకు ఉద్యమాలు కొత్త ఏం కాదు, ఆయన కొత్త ఇవన్నీ ఏం కాదు, ఇవన్నీ సూచే పైకి వచ్చిండు ఆయన. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఉద్యమంలో కొట్లాడినోడికి ఇప్పుడు కొట్లాడలేడు ఆయన. తెలంగాణ ఉద్యమంలో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, లావులావో రారు, సమయకాంత సంబంధించిన ముఖ్యమంత్రులను ఎదిరించినోడు ఈయనకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎదిరించలేడా? న్యాయం పాపక్కను తప్పకుండా ఎదిరిస్తాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు.